నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు, చాలా రోజుల తర్వాత వచ్చారు. అవునండి, శుభాశీస్సులండి. తప్పకుండా గురుగారు. గురుగారు, మీతో అయితే మేము రాసుల సిరీస్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. గురుగారు, ప్రతి ఒక్క రాశిలోనూ పేదవారు ఉంటారు, గొప్పవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి అప్పులు ఉంటూనే ఉంటాయి. కొంతమంది ఎంత కష్టపడినా కూడా అభివృద్ధి చెందరు, వాళ్ళ జీవితంలోనే అభివృద్ధిని చూడరు. ఇప్పుడు మొదటి రాశి మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం గురుగారు. వీళ్ళ గుణాలతో మొదలు పెడదాం. ఒకసారి వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళు అభివృద్ధి చెందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఒకసారి తెలియజేయండి. మంచి విషయం అడిగారు. మేషరాశి ఒకటి అనేది కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 3 పరిగణలోకి తీసుకోవాలి. ముందుగా మొదటిగా వాళ్ళ పుట్టిన లగ్న ప్రకారంగా, దాన్ని టైం. రెండవది నక్షత్రం. మూడవది రాశి. రాశి అనేది సముద్రం లాంటిది. రాశి అనేది సముద్రం. ఎందుకంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. చు, చే, చో, లా, ఈ 4 అక్షరాలు 4 పాదాలు. 4 పాదాలు అంటే పాదానికి 6 గంటల సమయము. 4 6ల 24 గంటలు అంటే ఒక రోజు సమయం. ఒక నక్షత్రం 24 గంటలు. ఆ 24 గంటల్లో ఏ పాదంలో పుట్టారో ఆ అక్షరం మీద పేరు పెట్టడం కానీ, లేదంటే పేరు పెట్టుకొని ఉంటారు కదా ఎవరైనా కూడా, అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కాకుండా మామూలుగా వాళ్ళు తోచింది, లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు కానీ, లేదంటే దేవుడి పేరు అని కానీ. ఇప్పుడు చే ఉంది, చిన్న కేశవ, చిన్న కేశవులు, ఇలా పేర్లు వస్తూ ఉంటాయి. అది చిన్నకేశవ స్వామి, మహావిష్ణు, అలా ఆ దేవుడి పేరు వాళ్ళు పెట్టుకున్నారు. అది రాశి కాదు, అది వాళ్ళకి ఇష్టమైన పేరు పెట్టుకున్నారు. అప్పుడు ఏమిటి అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి వాళ్ళు పెట్టుకున్న పేరు మీద మేషరాశి చూసుకోవాలి. ఓకే. అప్పుడు మేషరాశి వాళ్ళకు వర్తిస్తుందా లేదా అంటే వర్తించదు. వాళ్ళది వేరే రాశి అయిపోతుంది. అవును, వాళ్ళ తలరాత వేరు. మనం చూసుకుంటున్నటువంటి పేరు ప్రకారంగా మేషరాశి చూసుకుంటున్నాం. అవును. అప్పుడు తలరాతకి మనం చూసుకునే రాశికి సంబంధం ఏమిటి? అస్సలు లేదు. 100% ఎటువంటి సంబంధము లేదు. అక్కడ కూడా పొరపాటు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే తన పుట్టిన నక్షత్రం ఏమిటో తనకు తెలియదు. అంటే తన రాశి, ఆ రాశి ఏమిటో తనకు తెలియదు. మనం ఆ రాశి ప్రకారంగానే తన జీవితం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పేరుంది, ఈ పేరు మీద మేషరాశి చూసుకుంటున్నాడు. ఈ మేషరాశికి తన పుట్టిన రాశికి ఎటువంటి పొంతన లేదు. అప్పుడు మనం చెప్పేటి కూడా మేషరాశి గురించి చెప్తున్నాం, ఇతనికి జరగడం లేదు. అతను ఏం చేస్తున్నాడు, మేషరాశి చూసుకుంటున్నాడు. చాలా మంది ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ని. తన తలరాత అనేది రాశి వేరే రాశి. ఎగ్జాంపుల్ చెప్తాను. తనది సింహరాశి అనుకుందాం. ఇది జన్మ నక్షత్ర ప్రకారంగా మా మీద మహేష్ అని పేరు పెట్టాలి. తనది సింహరాశి, కానీ తెలియదు తనకి, రాసి పెట్టలేదు కాబట్టి. అప్పుడు పేరు మాత్రమే చూసుకుంటున్నాడు. చిన్న కేశవ, లేకపోతే లక్ష్మణ్, ఇలా పేర్లు ఏదో ఉంటాయి, చూసుకుంటున్నాడు. మనం ఆ రాశి గురించి చెప్తున్నాం కాబట్టి తను ఫాలో అవుతాడు. మనం చెప్పేదానికి మనం చాలా బాగుందని చెప్పాము, అతను ఏమీ బాగలేదు, అంత ఇలా ఉంది అలా ఉంది, మీకు గజకేసరి యోగం ఉంది, రాత్రికే మీరు కోటీశ్వర్లు అవుతారని చెప్తున్నారు, ఇక్కడ అయితే మాత్రం తినడానికి కూడా గతి లేదు, ఇవన్నీ ఫేక్, ఫ్రాడ్ అని 100% అది నిజమే. ఎట్లా అంటే తన రాశి వేరు కాబట్టి అతను చూసుకుంటున్నది పొరపాటు అన్నమాట. తనది తప్పు, చెప్పింది రాశిది కాదు. ఆ రాశి వాళ్ళకి మాత్రమే, అంటే ఆ జన్మ నక్షత్రం అయి ఉన్న వాళ్ళు, తన తలరాత అనేది అదే ఉన్న వాళ్ళకి మాత్రమే అది వర్తిస్తుంది. ఇక్కడ ఇతనికి ఏం అర్థం కాలేదంటే నా పేరు, నా రాశి ఇదే కదా అని మరి చెప్పినాటి ఏవి జరగడం లేదు అని తనకు అనుమానాలు, సందేహాలు. ఏది ఏమైనా కూడా ఈ విధంగా అన్ని రాసుల వారికి ఇటువంటి
సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవును. ఇంకా తెలియదు కాబట్టి అతను ఏం చేయలేడు అనమాట. కాకపోతే మనకు రెండో విధానంలో తెలియని పక్షాన చూసుకోవడమే తప్ప దాన్ని నమ్ముకోవడం కరెక్ట్ కాదు. ఆ విధంగా కూడా తన యొక్క జన్మరాత, తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, తన పుట్టిన సమయ ప్రకారంగా కూడా తన చేతి ముద్రలు తీసుకొని, తన ఫేస్ రీడింగ్ని బట్టి తన చేతి ముద్రలను తీసుకొని తన పుట్టిన సంవత్సరము, తన పుట్టిన నెల, తన పుట్టిన తిథి, తన పుట్టిన వారము, తన పుట్టిన సమయం ప్రకారంగా కూడా నక్షత్రం అంతా కూడా మనం ఇవ్వచ్చు. కానీ దానికి మనకు బాగా నాలెడ్జీ ఉండాలి ఓకే. పండితుడికి. ఇది అనుభవం ఉన్నటువంటి వాళ్ళే, బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళే ఇవ్వగలరు. మామూలుగా సాధారణంగా అందరూ ఇవ్వలేరు. అయితే ఇక్కడ మేషరాశి యొక్క ప్రభావం ఏమిటంటే, అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కానీ, భరణి నక్షత్రం, ఈ భరణి నక్షత్రం అంటే లీ, లు, లే, లో అక్షరాలు 4 పాదాలు. కృత్తిక నక్షత్రం 1వ పాదం ఆ అక్షరం మీద పేరున్నటువంటి వాళ్ళు, లేదా అది జన్మ నక్షత్రంలో కృత్తిక నక్షత్రం 1వ పాదం ఉన్నటువంటి వాళ్ళు, పుట్టిన వాళ్ళు మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు ఏమిటరా అంటే, వీళ్ళకు అన్ని రంగాలలో మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు, బాగా యాక్టివ్, అన్నిట్లోనూ యాక్టివ్గా ఉంటారు, ప్రతి విషయాల్లో కూడా యాక్టివ్గానే ఉంటారు. మాటలు అధికం అంటే ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, తెలివిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలివిగా అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏది ఏమైనా సరే మన పనిని మనం ఎలా చేసుకోవాలి, మన సక్సెస్ ఏమిటి అనే మార్గంలో మాత్రమే తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు మేషరాశి వాళ్ళు. అయితే కొన్ని విషయాలలో చూసుకుంటే గొడవలకి, కొట్లాట్లకి, మాట మంతి అంటే చర్చలకి, వీటన్నిటికీ వీళ్ళు పెట్టింది పేరు. వీటిలో ముందుంటారు, మళ్ళీ వీటన్నిటిలో కూడా ముందుంటారు. రెండోది వచ్చేసి ఎటువంటి పనినైనా సరే, ఎటువంటి ఒక సమస్యనైనా సరే పరిష్కరించడంలో కూడా ముందుంటారు. నాకు తెలియదు, నాకు చేత కాదు అనే, లేదా ఉండదు, లేదా భయపడము అని చెప్పేసి ఇటువంటివి ఏవి ఉండవు. అన్నిట్లో ముందుంటారు, ప్రతి రంగంలోనూ ముందుంటారు. తెలిసిన విషయాలు కానీ తెలియకపోయిన విషయాలను కూడా మిందేసుకొని ముందుంటారు ప్రతి రంగాల్లో. అదే చెప్తున్నది కూడా. గొడవలకి, కొట్లాట్లకి కూడా ఎక్కువగానే ముందుంటారనమాట వీళ్ళు. గొడవలకి, కొట్లాట్లకి ముందుంటారు. వివాహ విషయాల్లోకి వచ్చేటప్పటికి నక్షత్ర స్వభావం ప్రకారంగా కొంతమంది సంసార జీవితంలో అనేక సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. సంసార జీవితంలో అంటే భార్యాభర్తల విషయంలో తగవులు, గొడవలు, కొట్లాట్లు, ఒకరు చెప్పింది ఒకరు వినకపోవడము, నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పింది వినాలి, నేనేది చెప్తే అది వినాలి, నేను ఏది చేయమంటే అదే చెయ్యాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నేను నిలబడమంటే నిలబడాలి, నేను పొమ్మంటే పోవాలి, నేను రమ్మంటే రావాలి అనేటువంటి మనస్తత్వం వీళ్ళది. ఎవరిది? మేషరాశి వారిది. అటువంటి స్వభావం, అందరూ వినాలి నా మాటే అనే ఒక స్వభావం. రెండోది వచ్చేసి రూలింగ్ చేయాలనేటువంటి మనస్తత్వం. అది ఆడవాళ్ళైనా కావచ్చు, మగవాళ్ళైనా కావచ్చు, ఇటువంటివి ఉంటాయి. కానీ ఎవరు మాట వినరు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ శాతం వీళ్ళు మాట్లాడే మాటల వల్ల ఎదుటి వాళ్ళతో మాట పట్టింపులు, గొడవలకి దిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పనులు అయితే వీళ్ళ మాటల వల్లే కొన్ని పనులు చెడగొట్టుకుంటుంటారు, ఎక్కువ శాతం సక్సెస్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా వీళ్ళల్లో ఉంటుంటాయి. వీళ్ళ లక్షణాలు, వీళ్ళ పుట్టుక స్వభావం, రాశి వారి స్వభావం ఏంటంటే అభివృద్ధి ఉంటుంది, అలాగే అప్ అండ్ డౌన్లు రెండూ ఉంటాయి. అంటే మంచి చెడులు రెండూ ఉంటుంటాయి వీళ్ళకి ఎక్కువగా. బాగున్నారు అంటే మళ్ళీ వెంటనే సమస్య వస్తుంది, లేదు సమస్యల్లో ఉన్నారు అంటే ఎప్పటికీ ఏమి ఉండరు, మళ్ళీ దాని నుంచి బయటపడతారు. ఇలా
వీళ్ళ జీవితం ఏంటంటే సముద్రపు అలలు, సముద్రపు అలలు అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉండనే ఉంటాయి. లేచి మళ్ళీ పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు. అలాగే ఎప్పటికీ 24 గంటలు సముద్రపు అలల లాంటి జీవితం మేషరాశి వారి యొక్క జీవితం. అలాగే రెండోది వచ్చేసి పూర్తిగా చెప్పాలంటే ఇవి కూడా శాంతి నక్షత్రాలు అన్నమాట. శాంతి నక్షత్రం. అశ్విని నక్షత్రాధిపతి కేతుగ్రహము, భరణి నక్షత్రాధిపతి శుక్రగ్రహము, కృతికా నక్షత్రాధిపతి సూర్యగ్రహము. ఈ నక్షత్రాలు శాంతి నక్షత్రాలు అన్నమాట. ప్రతి దాంట్లోనూ అభివృద్ధి ఉంటుంది, అంతే కష్టాలు కూడా ఉంటుంటాయి. రెండు సమానంగానే ఫేస్ చేయాల్సింది వస్తుంది. కానీ ఏదో ఒక రకంగా ఎక్కువ శాతం ఏదో ఒక రంగంలో ఏదో ఒక రకంగా నయాన భయాన అన్నట్టుగా సంపాదించడంలో మాత్రం మంచి నేర్పరులు. అదే ఇప్పుడున్న కాలంలో ఎవరి స్థాయికి తగ్గట్టుగా మనం ముందు మాట్లాడుకున్నట్టు అప్పులు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ అభివృద్ధి చెందాలి వీళ్ళ జీవితంలో అంటే ఈ రాశి వారికి పరిహారం తెలియజేయండి గురుగారు. మంచి విషయము. ఇందాక మనం అన్నట్టుగా తెలివిగా అభివృద్ధి చెందడంలో, అభివృద్ధి వాళ్ళ లైఫ్ డెవలప్మెంట్ చేసుకోవడంలో తెలివిగా వ్యవహరిస్తారు. బాగానే ఉంది. అయితే ఇందాక చెప్పాను కదండి శాంతి నక్షత్రాలని. అయితే ఈ నక్షత్ర యొక్క స్వభావ ప్రకారంగా వీళ్ళు ఆర్థికపరమైనటువంటి విషయాలలో బాగా అభివృద్ధి చెందాలి, మంచి ఉద్యోగ రంగాలలో స్థిరపడాలి, మంచి వ్యాపారవేత్తగా రాణించాలి అన్న వీళ్ళ స్వదాగా వీళ్ళకు తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలకి కాస్త దైవానుగ్రహం తోడు కావాలి. ఎక్కువ శాతం వీళ్ళకున్న తెలివితేటలు మామూలు కాదు, ఆకాశానికి లిచ్చిన్లేస్తారు. కానీ అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. అదే దైవం, మూడో కన్ను అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ దైవానుగ్రహాన్ని వీళ్ళు పొందినట్టయితే ఇంకా తిరుగులేదు. అగ్గికి గాలి తోడైతే ఏమవుతుందంటే మొత్తం అంతా ఎక్కువ అవుతుంది, దగ్ధం అవుతుంది, అడవులు అరణ్యాలే. ఆ విధంగా వీళ్ళ తెలివితేటలకి దైవానుగ్రహం అనేది తోడైంది అనుకోండి, ఇంకా వీళ్ళని పట్టను ఎవరి తరం కాదు, వీళ్ళని పట్టుకోవడం కూడా ఎవరి తరం కాదు. అలాంటి యొక్క స్వభావం. కాబట్టి నక్షత్ర యొక్క దోషాలు కాబట్టి శాంతి నక్షత్రాలు కాబట్టి, ఇదే కాకుండా వాళ్ళ ఒక పుట్టినటువంటి సమయాన్ని బట్టి జాతక పరిశీలన ప్రకారంగా కానీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉండడం లేదా గణపతిని పూజించడం కానీ, ఈ రెండూ కాకపోతే ఇవి అందరూ చేస్తూనే ఉంటారు వీలైనంత వరకు నాకు తెలిసి చాలామంది. ఇంకా కూడా దానికంటే మించి అంటే రుణ విమోచన హోమం అనేది కానీ లేదా సర్వకార్యసిద్ధి హోమం అనేది కానీ, ఈ రెండిట్లో ఏదైనా సరే శాంతి నక్షత్రం అన్నాను కాబట్టి ఇటువంటి నక్షత్రంతో కూడుకొని నక్షత్ర శాంతి, అలాగే ఇందాక సర్వకార్యసిద్ధి హోమం అన్నాం కదా, ఆ హోమాన్ని జరిపించినట్టు అదే వీళ్ళ జీవితము 3 పూలు 6 కాయల్లా వీళ్లకు మట్టి పట్టుకున్న బంగారం అయ్యే అవకాశం లాగా వీళ్ళ జీవితం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే కొంతమంది కామెంట్ పెట్టే అవకాశం ఉంటుంది, ఏమని మట్టి పట్టుకుంటే బంగారం ఎట్లవుతుంది అని. అంటే మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని కాదు. మనం ఈ పొలము వ్యవసాయ పొలమే అనుకుందాం. ఈ రోజున ₹1,00,000 పెట్టి ఆ వ్యవసాయ పొలాన్ని కొన్నామంటే రేపు ఇది ₹1,00,00,000. వీటి చేతికొని వచ్చిన తర్వాత అది దాన్ని లైఫ్ చేంజ్ అయిపోతుంది. ₹1,00,00,000 అంటే ఎకరా ₹1,00,000 పెట్టి కొన్నాడు, అది కొద్ది రోజులకే ₹1,00,00,000 వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటి, అది బంగారం కంటే విలువైపోయిందిగా. అదని వాడు అమ్ముకుంటే డబ్బులే, లేదు అమ్మలేదు, వాడు దాంట్లో ఏ పంట వేసినా కూడా అధిక దిగుబడి అధిక లాభాలతో వీడు వేసే ఏ యొక్క వ్యవసాయ పంటల్లోనైనా సరే అమ్ముకోవాల్సిన అవసరం లేదు, అదే వీడిని పోషిస్తూ ఉంటుంది. ఆ ఎకరం పొలము వీడు ₹1,00,00,000 వస్తుందని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో వీడు ఎటువంటి వ్యవసాయం పండించినా కూడా అది బంగారం పండినట్టే అవుతుంది. అంటే అధిక దిగుబడి అధిక లాభాలు రావడము
అనేది తద్వారా సంపాదించుకుంటూ 1 ఎకరా కాస్త 100 ఎకరాలుగా కూడా పోను వాడు విస్తరించడం జరుగుతుంది. అవును. ఆ, ఆ విధంగా వాడి యొక్క వ్యాపకం అనేది అంచెలంచెలుగా డెవలప్మెంట్ అవుతూ వస్తుంటుంది. ఇది మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం, పరిష్కారం. తప్పకుండా గురుగారు. మేషరాశి వారి గురించి, వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క గుణగణాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.